ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేర్గా టాపిక్లోకి వెళ్దాం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్, అలాగే అంతే ఇంపార్టెంట్ అయిన ఒక ప్రయాణాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటంటే బిజినెస్లో సరైన మెంటర్షిప్ ఎలా ఉండాలి అనేది. ఈ మధ్య చాలామందిలో రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవచ్చు అనే భ్రమలు బాగా పెరిగిపోయాయి. కానీ అసలు నిజమైన లైఫ్ లాంగ్ నిలిచిపోయే బిజినెస్ గ్రోత్ అంటే ఏంటి? ఈ ఈజీ మనీ అనే అబద్ధాలకు స్థిరంగా సంపద సృష్టించడానికి మధ్య ఉన్న ఆ అసలైన తేడా ఏంటో ఇప్పుడు మనం డికోడ్ చేద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే జస్ట్ అలా ఈజీగా డబ్బులొచ్చేసే ఒక చైన్ సిస్టమ్ కదా అని చాలామంది అనుకుంటుంటారు. ఇది మన సమాజంలో ఎంతో కాలంగా పాతుకుపోయిన ఒక అతిపెద్ద అపోహ. ఈ ఒక్క తప్పు అభిప్రాయం వల్లే కదా ఎంతో టాలెంట్ ఉన్న యువత షార్ట్ కట్స్ కోసం వెతుకుతూ పెద్ద ఉచ్చులో పడిపోతున్నారు. ఎటువంటి శ్రమ లేకుండా సులభంగా డబ్బులొచ్చేస్తాయి అనుకోవడం అదొక పెద్ద భ్రమ మాత్రమే. ఈ భ్రమ వల్లే వాళ్లకు అసలు వాస్తవాలు కనబడకుండా పోతున్నాయి. ఇదంతా మరింత క్లియర్గా అర్థం కావాలంటే ఒకసారి ఈ 36 అనే నంబర్ను చూడండి. ఇది వయస్సు కాదు సుమా, ఒక 57 ఏళ్ల వ్యక్తికి ఈ ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఇది. 1990ల నుంచి, అంటే తన 22వ ఏట ఈ రంగంలో అడుగుపెట్టి ఒక కంపెనీ తర్వాత ఇంకో కంపెనీలా జంప్ అవుతూ ఏకంగా 36 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని గర్వంగా చెప్పుకునే ఒక వ్యక్తి స్టోరీ ఇది. కానీ ఇక్కడే ఒక షాకింగ్ నిజం దాగుంది. రిజల్ట్ ఏంటో తెలుసా? బిగ్ జీరో. అవును, సున్నా. ఏకంగా 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి ఎలాంటి ప్యాసివ్ ఇన్కమ్ లేదు. తనకంటూ ఒక యాక్టివ్ నెట్వర్క్ అసలే లేదు. కనీసం ఏ కంపెనీలోనూ ఒక టాప్ లెవెల్ టైటిల్ గానీ, కనీస గుర్తింపుగానీ లేదు. ఇన్ని దశాబ్దాల సమయం కేవలం గాలిలో కలిసిపోయిందంటే నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం కదా. మరి ఎందుకిలా జరిగింది? ఇక్కడే మనం జాబ్ హాపర్ మైండ్సెట్ గురించి మాట్లాడుకోవాలి. అసలు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, తాము ఎలాంటి పని చెయ్యకూడదు, కానీ డబ్బులు మాత్రం వచ్చేయాలి. అంతేకాదు, తమ టీం కూడా ఏ పని చెయ్యకుండానే కేవలం రిక్రూట్మెంట్స్ ద్వారా డబ్బులు తేవాలి అనుకుంటారు. ఇది చాలా డేంజరస్ ట్రెండ్. ఇలా తక్షణ నగదు కోసం పదే పదే కంపెనీలు మారడం వల్ల ఫైనల్గా వయసైపోయాక మళ్లీ రోడ్డు మీద పడి కొత్త స్కీమ్ వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దీన్నే మనం సింపుల్గా హైప్ లేదా క్రౌడ్ పుషప్ అంటుంటాం. ఇదెలా పనిచేస్తుందంటే, ఈ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకునే కొందరు తమకు సబ్జెక్ట్ మీద అపారమైన నాలెడ్జ్ ఉందని నమ్మిస్తారు. వీళ్ళు ఆర్టిఫిషియల్గా ఒక ఉత్సాహాన్ని క్రియేట్ చేసి తొందరగా ఎదలాలి అని ఆశపడే యంగ్ బ్లడ్ను టార్గెట్ చేస్తారు. ఇలాంటి ఫేక్ మోటివేషన్ వల్లే యువత తమ ఎంతో విలువైన కాలాన్ని, డబ్బును వేస్ట్ చేసుకుంటున్నారు. ఇది చూస్తే అస్సలు విషయం మనకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఇక్కడ 2 రకాల మైండ్ సెట్స్ మధ్య ఉన్న స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఒకవైపు కేవలం హైప్ కోసమో, ఈజీ మనీ కోసమో పరుగెడుతూ పదే పదే కంపెనీలు మారుస్తూ ఫైనల్గా ఎలాంటి బ్రాండ్ క్రియేట్ చేసుకోలేని వ్యక్తి కనపడతాడు. అదే మరోవైపు చూస్తే ఎంతో ఓపికతో నిరంతరం నేర్చుకుంటూ కంపెనీ బ్యాక్గ్రౌండ్ను ఎనలైజ్ చేసి నెమ్మదిగా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ను బిల్డ్ చేసే అస్సలైన సక్సెస్ఫుల్ పర్సన్ విధానం మనకు కనిపిస్తుంది. సో ఇక్కడే అసలు పాయింట్కొద్దాం. మరి మార్కెట్లో ఇన్ని రకాల ఫేక్ స్కీమ్స్ ఉచ్చులున్నప్పుడు యువత వాటన్నింటినీ దాటుకుని లైఫ్ లాంగ్ నిలిచిపోయే నిజమైన సంపదని ఎలా క్రియేట్ చేయాలి? ఈ 21వ శతాబ్దంబు బిజినెస్ వరల్డ్లోకి ఎంతో ఆశతో అడుగుపెడుతున్న టాలెంటెడ్ ప్రొఫెషనల్స్కు ఒక పక్కా సొల్యూషన్, ఒక రైట్ మెంటర్షిప్ ఖచ్చితంగా కావాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒక విషయమేంటంటే, ఈ 21వ శతాబ్దపు బిజినెస్ ఎరా మొత్తం పూర్తిగా యువతదే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. యంగ్ ప్రొఫెషనల్స్కున్న ఎనర్జీ, వారికున్న ఆ పొటెన్షియల్ వేరే లెవెల్లో ఉంటాయి. కానీ వాళ్ళు ఈ బిజినెస్ వరల్డ్ని రూల్ చేయాలంటే ఫస్ట్ ఈ ఓవర్ నైట్ సక్సెస్ అనే మాయదారి భ్రమలోంచి బయటపడాలి. అప్పుడే వాళ్లు తమకంటూ ఒక సపరేట్ పేజ్ని క్రియేట్ చేసుకోగలరు. మార్కెట్లో చాలామంది ఒక కామన్ మిస్టేక్ చేస్తుంటారు. ఒక కొత్త కంపెనీ రాగానే అబ్బా ఇందులో ఫస్ట్ జాయిన్ అయిపోతే ఎక్కువ లాభాలొస్తాయి కదా అని గుడ్డిగా నమ్ముతారు. కానీ రియాలిటీ వేరు. కొత్త కంపెనీలు ముందుగా తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ మీద భారీగా పెట్టుబడి పెట్టాల్సుంటుంది. కాబట్టి వాళ్ళిచ్చే పేఅవుట్ స్టార్టింగ్లో తక్కువగానే ఉంటాయి. అదే స్థిరపడిన కంపెనీలకైతే అప్పటికే వాళ్లకొక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది. కాబట్టి కష్టపడేవారికి మంచి ఇన్కంతో పాటు హై క్వాలిటీ ప్రాడక్ట్స్ని అందించే ఛాన్స్ అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. రైట్. మరి అసలైన ప్రొఫెషనల్ గ్రోత్ కోసం బ్లూ ప్రింట్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓపిక. ఖచ్చితంగా పూర్తిస్థాయిలో పేషెన్స్ ఉండాలి.
ఆ తర్వాత ఎవరికైనా తమదైన ఒక క్యాలిబర్ను, ఒక పర్సనల్ బ్రాండింగ్ను క్రియేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మూడవది, అత్యంత నిలకడగా నెమ్మదిగా ఒక బలమైన నెట్వర్క్ను డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ట్రెడిషనల్ బిజినెస్ అయినా, డైరెక్ట్ సెల్లింగ్ అయినా సరే. ఓపిక అనేది మినహాయింపు లేని ఒక కఠినమైన రూలని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడొక మెంటగా నేను చెప్పే ఈ చెక్ లిస్ట్ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఏ బిజినెస్లోకి ఎంటర్ అయ్యే ముందైనా, ఎవరితోనైనా టైఅప్ అయ్యే ముందైనా సరే, ఈ 5 పాయింట్స్ని లోతుగా విశ్లేషించాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది, ఆ ప్రోడక్ట్కి వాళ్ళు పెట్టిన ధర కరెక్టేనా, లీగల్గా అన్నీ పక్కాగా ఉన్నాయా, అలాగే టర్నోవర్కి వాళ్ళిచ్చే ఇన్కమ్కి మధ్య రేషియో ఏంటి. ఈ లెక్కలన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకోకుండా బ్లైండ్గా ముందుకెళ్తే టైం, మనీ రెండూ వేస్ట్ అవ్వడం గ్యారంటీ. సో ఇక్కడ ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పైన చెప్పుకున్న పారామీటర్స్ అన్నీ కరెక్ట్గా అప్లై చేస్తూ ఒక బెస్ట్ కంపెనీతో, సరైన ఇండస్ట్రీ లీడర్స్తో కలిసి స్థిరంగా పనిచేస్తే మాత్రమే మనం ఆ అత్యుత్తమమైన ప్యాసివ్ ఇన్కమ్ జోన్లోకి ఎంటర్ అవ్వగలం. సరైన ప్లానింగ్, ఫోకస్ లేకుండా గాలిలో మేడలు కడితే ఇదెప్పటికీ వర్కౌట్ కాదు. ఇక చివరగా ఈ సెషన్ని ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఒక స్ట్రాంగ్, రెస్పెక్టబుల్ బ్రాండ్ నిర్మాణానికి దారి తీస్తున్నాయా, లేక ఊరికే హైప్ క్రియేట్ చేసే పనికిరాని స్కీమ్స్ వెంట పరుగెత్తేలా చేస్తున్నాయా? ఈ ప్రశ్నకి సమాధానం ఎవరికి వారే వెతుక్కోవాలి. ఈ విశ్లేషణ ద్వారా మీకు ఈ టాపిక్ మీద ఒక మంచి క్లారిటీ వచ్చిందని, అలాగే దీని గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి చేరేందుకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.